చూసుకో. అప్ అప్ అంతే గొడవకు రాలి వదిలే. ఇదే ఆడ ఆడ పెట్టి ఆడ వదిలే. ఓకే చూడు. అయ్యో దేని కుర్చీలు అర్జున్ ఇంకా కొత్త అట్ట డబ్బా కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇదైతే సాటర్డే అండ్ సండే 2 days వ్లాగ్ కలిపి పెడుతున్నానండి. సాటర్డే అయితే ఫుల్ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను తీసుకొచ్చానండి పిల్లల్ని. మా వారికి అయితే నైట్ షిఫ్ట్ ఉంది సాటర్డే రోజు. సో నేనే వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఇంకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఒక వీడియో అన్బాక్సింగ్ చేస్తున్నామండి. అందుకే వీడియో షూట్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు. ఏంటంటే మేము టెంపరవరీగా ప్లాస్టిక్ది డైనింగ్ టేబుల్ ఆర్డర్ చేసుకున్నామండి. మామూలుగా మనకి టీ స్టాల్స్, కాఫీ స్టాల్స్, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ దగ్గర ఉంటాయి కదండి, ప్లాస్టిక్వి 4 chairs వస్తాయి కదా, రౌండ్ షేప్, రెక్టాంగులర్ షేప్. అలాంటిది టెంపరవరీగా బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే ప్రస్తుతానికి మేమైతే కబోర్డ్స్ చేయించుకున్నామన్న ఆలోచనతో ఉన్నాము. ఒకవేళ 1 year తర్వాత 2 years తర్వాత అయినా సో దాని కాంబినేషన్లో మనం డైనింగ్ టేబుల్ మనకున్న సైజ్ ప్రకారము చేయించుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇప్పటికైతే టెంపరవరీగా అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాము. ఇది కాస్ట్ అయితే 5,000 పడిందండి. 4,500 పడింది. ఇంకా ఇదైతే కొంచెం డ్యామేజ్ వచ్చింది. సో మళ్ళీ రిటర్న్ పెట్టేశాము. వాళ్ళు ఆల్రెడీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ అయితే ఇంకా రీప్లేస్ కాలేదు. మేబీ ఇంకా 2 daysలో వస్తుంది కావచ్చు. ఇంకా వచ్చిన తర్వాత ఫుల్గా డీటెయిల్గా ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అని, అలాగే దాని రివ్యూ ఎలా ఉందని కూడా నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఈరోజు అయితే వీటిని ఏం ఫిట్ చేయలేదండి. ఎందుకంటే డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కదా. ఇంకా ఫిట్ చేయడానికి ట్రై చేస్తే ఆ డ్యామేజ్ ఇంకొంచెం పెద్ద అయితే మనం చేయడం వల్లనే ఇలా అయిందని చెప్పేసి వాళ్ళు ఎక్కడ రిటర్న్ తీసుకెళ్లరేమో అనేసి నేనైతే ఫిట్టింగ్ ఏం చేయలేదు. జస్ట్ అన్బాక్సింగ్ చేసాము. డ్యామేజ్ ఉందని చూసి మళ్ళీ ఎలా ఉందో అలా ప్యాక్ చేసి పెట్టేశాము. ఇంకా మా వారికి అయితే ఫోటో పంపితే సరే అలాగే పెట్టేసేయండి, నెక్స్ట్ డే నేను వచ్చిన తర్వాత రిటర్న్ పెడదాము, చూసిన తర్వాత అది అంటే కంపల్సరీ చేంజ్ చేయాలంటే ఆ డ్యామేజ్ ఏం పర్లేదు, చిన్న డ్యామేజ్ అనుకుంటూ ఉంచుకుందాము, లేదా రిటర్న్ చేద్దాము అని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ప్యాక్ చేసి అయితే మేము పెట్టేశాము. మా పెద్దబాబు వీడియో తీస్తున్నాడండి, అందుకే ఇలా షేక్ అవుతుంది స్టిఫ్గా లేకుండా కెమెరా. మా వారు నైట్ షిఫ్ట్ అని చెప్పాను కదా, అందుకే మా బాబు తీస్తున్నాడు. మా చిన్నోడు నేనేమో ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాము. నేను ఒకటి తీస్తుంటే మా వాడు ఒకటి తీస్తున్నాడు. అసలే డ్యామేజ్ వచ్చిందిరా, ఇంకా మొత్తం విరిగిపోతుందని నేను అరుస్తున్నాను. ఈ ప్యాక్ మీద అయితే బయట డబ్బా మీద ఫ్రీ గిఫ్ట్ ఇన్సైడ్ అని ఉంది. అసలు ఏం గిఫ్ట్ ఇచ్చారో ఏంటో అని మేమైతే ఎక్సైటింగ్గా చూస్తుంటే ఇక్కడ ఏదో బుక్ ఇచ్చారండి, నోట్బుక్ లాంటిది. మనం ఏమన్నా బిల్స్ అలా రాసుకోవడానికి చిన్న నోట్బుక్ లాగా ఇచ్చారు. అది మా బాబు తీసుకొని వీడియో తీస్తున్నాడండి. అది కూడా రిటర్న్ చేసేసాం మేము, అది కూడా ఉంచుకోలేదు. ఎందుకంటే దాంతో వచ్చిన గిఫ్టే కదా అని చెప్పేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేసి పంపించేసాము. ఇంకా వాళ్ళైతే అది చెక్ కూడా చేయలేదు ఉందా లేదా అని చెప్పేసి, తీసేసుకుంటే అయిపోయేదేమో. ఇంక ఇక్కడైతే అన్బాక్సింగ్ అయితే అయిపోయిందండి. డ్యామేజ్ ఎక్కడ వచ్చిందని కూడా క్లియర్గా ఈ వీడియో అయిపోయిన తర్వాత పిక్ పెడతాను చూడండి. దాంట్లో డ్యామేజ్ క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ పోయింది ఏంటి అని. కింద 4 కాళ్ళు ఉంటాయి కదండి టేబుల్కి, 4 legs. అది ఒక దగ్గర ఫిట్ చేసే మధ్యలో రౌండ్ లాగా షేప్ లాగా ఉంటుంది, అది డ్యామేజ్ వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలాంటి చిన్న బాక్స్లలో మనం ఆ 4 legs ఫిట్ చేయాలి. సో అక్కడైతే డ్యామేజ్ వచ్చింది. మెయిన్ పార్టే కదండి రౌండ్ అంటే, ఇది లేకపోతే లెగ్స్ సరిగ్గా స్టేబుల్గా ఉండట్లేదు. అందుకే ఇంకా మేమైతే ఎక్కడెక్కడ ప్యాక్ చేసి పక్కకు పెట్టేశాము. ఇంకా అది అన్బాక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ డే సండే ఉంది కదండి, ఇంకా పిల్లలు ఉంటే వీలు ఉండదు ఇంట్లో, కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అవుతుందని చెప్పేసి ఈ క్లీనింగ్ అయితే నేను సాటర్డే రోజు పెట్టేసుకున్నాను. వాళ్ళకైతే పాలు పోసేసాను, వాళ్ళు తాగేసి హోంవర్క్ చేసుకుంటున్నారు. ఇంకా నా వరకు నేను ఇక్కడ చేసుకుంటున్నానండి స్టవ్ క్లీన్ చేయడము. తర్వాత ఇదైతే నెక్స్ట్ డే బ్లాగ్ అండి, సండే రోజు. మార్నింగ్ లేవగానే పిల్లలైతే మామూలుగా స్కూల్ ఉన్నప్పుడేమో తొందరగా లేస్తారు, లేట్గా లేస్తారు. అదే సండే అలా హాలిడే ఉన్న రోజు తొందరగా లేస్తారు మనకంటే ముందుగా. ఏంటోనండి మీ పిల్లలు కూడా ఇంతేనా అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకు తెలిసి మ్యాక్సిమం పిల్లలు ఇలాగే ఉంటుంటారు. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే మా వారైతే పిల్లలకి నెయిల్స్ తీస్తున్నారండి. చాలా పెద్దగా అయిపోయినాయి, తీసుకోమని చెప్పిందంట వాళ్ళ టీచరు. సో మా బాబు గుర్తు చేసి మరీ నెయిల్స్ తీసుకుంటున్నాడు. ఇక్కడైతే నేను మార్నింగ్ టిఫిన్ కోసం సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇక్కడ సేమియా వేయించేస్తున్నాను. అలాగే ఇంకో స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను. పిల్లలకి పాలు పోసేద్దామని చెప్పేసి షుగర్ వేసాను. మా వారు కూడా ఈరోజు టీ వద్దు పాలే తాగుతానని చెప్పారు. సో తనకు కూడా ఇక్కడైతే పాలు పోసేస్తున్నానండి.
యాదాద్రి నిర్మాణం ఇవ్వడం కాదు. దాదాపు 42,000 కోట్ల రూపాయలు. అలాగే లైట్ కూడా మీరు సబ్స్టేషన్ ఒక్కసారి చూస్తే కాదు, 220 కేజీ సబ్స్టేషన్ 50 ఎత్తుంటే 100 ఇక్కడ దిగేశారు. 400 కేజీల చర్చ డెఫినెట్ గా జరగాల్సిందే, ప్రజలకు కూడా జరగాల్సిందే. మేము పెట్టిన ఏ పెట్టుబడిలో కూడా వేస్ట్ పెట్టుబడి పెట్టలేదు. పిల్లలైతే పాలు తాగుకుంటూ ఇక్కడ సుమా అడ్డా షో చూస్తున్నారండి. మా పిల్లలకి ఇష్టం సుమా అడ్డా షో అనేది. ఎందుకంటే సుమా యాంకరింగ్ బాగుంటుంది కదండి, ఎంటర్టైన్మెంట్ చేసేలాగా కామెడీస్ కూడా ఉంటాయి కదా అక్కడక్కడ. సో స్పాంటేనిటీగా జోక్స్ వేస్తుంది కదా, అదైతే పిల్లలకి చాలా ఇష్టం అండి. అందుకే ఇలా సండే టైం ఉన్నప్పుడు సుమా షోస్ చూస్తుంటారు. సుమా అడ్డా అంటే మాత్రం ఇంకా ఇష్టం అండి, చాలా బాగా చూస్తారు ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా. ఇంకక్కడైతే నేను సేమియా ఉప్మా స్టార్ట్ చేశానండి. పోపు వేస్తున్నాను, కడాయి పెట్టేసి జీలకర్ర ఆవాలు వేశాను, పల్లీలు వేశాను. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేశాను. అలాగే అందులో కొంచెం ఉప్పు కూడా వేశానండి, పచ్చిమిర్చి చేదు రాకుండా ఉండడం కోసము. అలాగే తొందరగా కూడా వేగుతాయి కదండి ఉప్పు వేయడం వల్ల, అందుకే ఉప్పు వేశాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అయిపోయిందండి. ఇంకా అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే కొంచెం అయితే వెల్లుల్లి దంచి వేసేసాను. తర్వాత కొంచెం ఇందులో కూడా సాల్ట్ వేసేసి ఉల్లిపాయలు కూడా వేగేదాకా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో కూడా వేసాను. టొమాటో మగ్గిపోయిన తర్వాత సేమియాకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేనైతే 1:1 వేస్తాను. కొంతమంది కొంచెం ఎక్కువ పుల్లలుగా అంటే విడివిడిగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకుంటారు, మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకుంటారు కదండి. నాకు తెలిసి అసలు ఉప్మా రవ్వ అలాంటి దాంట్లో మెత్తగా అయినా పర్లేదు, కానీ సేమియా ఉప్మా మాత్రం మెత్తగా అయితే అస్సలు బాగుండదండి. పుల్లలుగా విచ్చుకున్నట్టుంటేనే బాగుంటుంది. సో నేనైతే 1:1 వేస్తాను. ఇంకా మీరు అంతా కూడా వద్దనుకుంటే పావుతకు ఒకటి వేసుకున్నా సరిపోతుందండి ఒక గ్లాస్కి. నేనైతే 1:1 వేస్తాను. మరి పుల్లలుగా ఉంటే మా వారికి నచ్చదు. సో యావరేజ్గా నేను మీడియంగా వేస్తానండి. ఇక్కడ వాటర్ కూడా మరిగిస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. వాటర్ మరిగిపోయిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం సేమియా వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఉండదు కదా, ఉడికిపోయిన తర్వాత సాల్ట్ కలవదు. సో వాటర్లోనే చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిన తర్వాత ఇందులో అయితే సేమియా వేసిస్తున్నానండి. ఈ సేమియాని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, ఉడకనిచ్చుకోవాలి. చూడండి 1:1 వేయడం వల్ల మరీ పుల్లగా లేదు, అలాగే మెత్తగా కూడా కాలేదండి. కరెక్ట్గా సరిపోయింది మాకైతే ఇలాగే ఇష్టం, మేము ఇలాగే తింటామండి. ఇంకా ఇక్కడైతే టిఫిన్ చేస్తారు మా వారు. లంచ్కి అయితే వెళ్ళట్లేదు, లంచ్కి అయితే బాక్స్ పంపించట్లేదు, ఎందుకంటే ఇంటికే వస్తానన్నారు లంచ్ చేయడం కోసము. మటన్ అయితే ఇచ్చి వెళ్ళిపోయారండి. ఇంకా ఈ టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకొని మటన్ కూడా వండేసేయాలండి. నేను ఇల్లు ఆల్రెడీ ఊడ్చేసాను. ఒకసారి ఊడ్చేసిన తర్వాత ఇంకా మటన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేయాలి. ఇక్కడైతే పిల్లలకు పెట్టి ఇచ్చేసాను, మా వారు కూడా తినేసారు, ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నేను కూడా తినేసానండి. ఇంకా మా పాప అయితే నాకు తినిపించు అంటున్నాడు, ఎందుకంటే వాడికి మిరపకాయలు ఇవన్నీ ఏరడం చిరాకు వస్తుంది. అందుకే తినిపించమంటే నేనైతే ఇక్కడ మా చిన్నోడికి తినిపిస్తున్నాను. తర్వాత అయితే నేను వంట చేయడం కూడా స్టార్ట్ చేశానండి. ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేయడం కోసం బియ్యం నానబెట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అని చెప్పాను కదా, ఇంకా అందుకే ఇక్కడైతే కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి తీసి మిక్సీకి పట్టేసుకుంటున్నానండి. నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ కదండి, పైగా ఇలా ఫ్రెష్గా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అందుకే ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా పైకి అయితే వెళ్ళాలండి పుదీనా తేవడం కోసము. ఒకసారి మా చెట్లు చూపిద్దామని మొత్తం చూపిస్తున్నానండి. కలర్ఫుల్ ఆకులు చాలా బాగున్నాయి కదండి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటిగా ఉండేనండి మొక్క. అది తొందరగానే పెరిగిపోతుందండి, దానికి ఏర్లు అలాంటివి ఏం అవసరం లేదు. ఒట్టి మండ తీసుకొచ్చి స్టెమ్ తీసుకొచ్చి పెట్టినా పెరిగిపోతుంది. మేమైతే అదే తీసుకొచ్చాము, పెరిగిపోయిందండి మంచిగా. ఈ టమాటాలు అయితే మొత్తం బాగా ఎక్కువ వచ్చేసాయండి, చెట్టుకి వంగిపోతుంది చెట్టు ఆ బరువుకుండక. ఇంకా నేనైతే చెట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో ఎందుకు తెంపి మళ్ళీ స్టోర్ చేసుకోవడం, మనం మార్కెట్లో తెచ్చుకుంది అయితే తప్పదు, తీసుకొచ్చి స్టోర్ చేసుకోవాలి. అదే ఇదైతే డైరెక్ట్ చెట్టు నుంచి తెంపుకొని వండుకుంటే ఆ ఫీల్ వేరే కదండి. అందుకే నేనైతే చెట్టుకి వంచేస్తున్నాను. మా వారేమో ఎండ ఖరాబ్ అయిపోతున్నాయి, చెట్టు వంగిపోతుంది బరువుకి, తెంపేసి అని మా వారు అంటున్నారు. ఇంకా నేనైతే ఎప్పుడు అవసరమో అప్పుడే తెంపుకుందామని నేను అంటున్నాను. సో కూర వండేటప్పుడే నేను తీసుకుంటున్నానండి. టమాటాలు అయితే కట్ చేసుకొని కూరలో వేసేసుకుంటున్నాను. ఇంకా వంకాయ చెట్లు కూడా బాగా పెరిగిపోయాయండి. వంకాయలు అయితే మొత్తం ముదిరిపోతున్నాయి, కానీ మా పిల్లలకి ఎక్కువ నచ్చదండి వంకాయ కూర. సో ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి నేను వండట్లేదు, అవేమో మొత్తం ముదిరిపోతున్నాయి. ఇంక ఇక్కడైతే పుదీనా తెంపేస్తున్నానండి. నాన్ వెజ్ కర్రీ అంటే పుదీనా కంపల్సరీ కావాలి కదండి, అంటే లేకపోతే ఏం చేయలేము. ఉంది కాబట్టి చెట్టుకు తెంపుకొని వేసుకుంటే బాగుంటుందని ఇలా లేత ఆకులంతా తెంపేస్తున్నాను. అలాగే ఇంకా పైకి కూడా వచ్చేసాను కదా, ఒక పని అయిపోతుందని చెప్పేసి వాటర్ కూడా పట్టేస్తున్నాను చెట్లకి. చెప్పడానికే చలికాలం లెక్క ఉంది కదండి, చూడండి ఎండ మాత్రం ఎంత కొడుతుంది, ఎండాకాలం లెక్కనే. చెట్లు అయితే తొందరగా ఎండిపోతున్నాయండి వాటర్ పోయకపోతే ఒక పూట కూడా.
ఇంకా కిందికి వచ్చేసి నేనైతే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ అయితే మటన్ కడిగేసి మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసి నేను అన్నం పోపుకి అలాగే కూర ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు కొంచెం మ్యారినేట్ అవుతుంది కదా అని చెప్పేసి ముందైతే దీన్ని మ్యారినేట్ చేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సారీ అండి, కరివేపాకు లేదు, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. పసుపు చేతిలో వేసుకొని ఎందుకు వేస్తున్నానంటే కొంచెం పురుగు ఉన్నట్టు అనిపించిందండి. మనకి బియ్యంలో లక్క పురుగులా ఉంటుంది కదా, సో అలా ఉందేమో అనిపించింది డబ్బాలో చూసేసరికి. ఒకసారి చేతిలో వేసుకొని చెక్ చేద్దామని వేసి చెక్ చేశాను, పురుగులు అయితే ఏం లేవండి. ఇంకా అందుకే అలా చేతితో వేస్తున్నాను. ఇక్కడైతే ఆయిల్ అయిపోయింది, సో డబ్బాలో రీఫిల్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందు రోజే ఈ డబ్బా కూడా కడిగేశాను. ఇప్పుడైతే రీఫిల్ చేసేసుకుంటున్నాను. తర్వాత మేము లంచ్ కూడా చేస్తాము. ఇంక ఇక్కడైతే మేము మూవీకి వెళ్తున్నామండి. సండే కదండి, పిల్లలు బయటికి వెళ్దాం అంటే ఇంకా మూవీకి తీసుకెళ్తున్నాము. హాయ్ నాన్న మూవీ వచ్చింది కదండి, రిలీజ్ అయ్యి ఒక 3-4 days December 7th రిలీజ్ అయింది. ఇంకా మేమైతే డేట్ గుర్తులేదు కానీ ఫ్రైడే రిలీజ్ అయింది, మేము సండే వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ థియేటర్లోకి వచ్చేసామండి. ఫస్ట్ ఆన్లైన్లో అంటే బుక్ మై షోలో బుక్ చేసుకుందాం అనుకున్నామండి, టికెట్స్ దొరుకుతాయో లేవా అని. ఇంకా మా వారైతే వచ్చేటప్పుడు నేను చూసి వస్తాను, ఒకవేళ టికెట్స్ దొరకకపోతే నెక్స్ట్ డే బుక్ చేసుకొని మండే ట్యూస్డే అలా వెళ్దాము అని అన్నారు. ఇంకొచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారండి. టికెట్స్ ఎక్కువ మంది ఏం లేరంట, తొందరగా వెళ్ళారు. సో అప్పుడైతే టికెట్స్ తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మేము అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి థియేటర్కి వెళ్ళాము. సినిమా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. బాగుందండి సినిమా రివ్యూ అయితే. ఇలా మాస్ ఫైటింగ్స్ యాక్షన్ అలా ఇష్టపడే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు నాకు తెలిసి, కానీ ఇలా హోమ్లీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయిపోవాలి మూవీ, లవ్ స్టోరీ, సెంటిమెంట్, ఎమోషనల్ ఉండాలనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందండి మీకు. సీతారామం హీరోయిన్ కదండి, మృణాల్ ఠాగూర్, తను కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఇంకా నాని గారి గురించి అయితే చెప్పనవసరం లేదు, న్యాచురల్ స్టార్ కదండి. పాప కూడా చాలా బాగా చేసిందండి, నాకైతే నచ్చింది సినిమా. మీకు కూడా కావాలంటే వెళ్ళి చూడొచ్చండి. ఇంకా ఫైటింగ్స్ అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. సాంగ్స్ అయితే పర్లేదండి, బాగుంది. నాకైతే సమయం సాంగ్ చాలా బాగా నచ్చిందండి. ఆల్రెడీ స్టార్టింగ్లోనే రిలీజ్ అయిపోయింది కదా, ఆ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఇంటర్వెల్ టైంలో పిల్లలు సమోసా అవి తీసుకున్నామని బయటకు వచ్చారు. ఇంక ఇక్కడైతే చిన్న పిక్ తీసుకుంటున్నామండి అందరం కలిసి మేము. ఇంక ఈ రోజుకైతే ఈ వీడియో ఏం చేసి ఇస్తున్నానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే ఏం షూట్ చేయలేదు, డిన్నర్ చేసి పడుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.